ఈ టెంపుల్ వచ్చేసి ఇష్టకామేశ్వరి టెంపుల్. శ్రీశైలానికి 14 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చూస్తున్న అక్కడ కనిపిస్తున్న టెంపులే అమ్మవారి టెంపుల్ అనమాట. ఇక్కడ మనకి నెమలి ఒకటి ఇక్కడున్న గూడెం మీద వాళ్ళ అదేవిధంగా ఇక్కడ ఒక కొలను ఉందన్నమాట. ఈ నీరే అభిషేకానికి వాడుతూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు కూడా తాగడానికి వాడుతూ ఉంటారనమాట. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి అమ్మవారి టెంపుల్కి ముందు బసవ, ఒక అగ్నిగుండం, అదిగో అమ్మవారి టెంపుల్లో నుంచి వస్తున్నాయి. ఇక్కడ కొంతమంది భక్తులు వచ్చున్నారు. ఆ టైంలో మనం అయితే వచ్చున్నాం అనమాట. చూడటానికి చాలా పచ్చ అని వాతావరణంలో ఈ అమ్మవారు ఇక్కడ వెలిసారనమాట. చూడండి, ఇక్కడ ఉన్న స్వామివారి ఇదే ఈ గుండం, అదేవిధంగా పోతన్న, ఇలాంటి అమ్మవార్ల విగ్రహాలన్నీ ఇక్కడ ఉన్నాయన్నమాట. విఘ్నేశ్వరుడు ఇలా చూడండి. అమ్మవారికి ఎదురుగా నందీశ్వరుడు ఉన్నాడు అనమాట. పక్కన గణపతి ఉన్నారు. ఇప్పుడు మనం ఇలా గుడి చుట్టూ ఒక రౌండ్ అయితే వేయబోతున్నాం అనమాట. చూడండి, చూడటానికి భూమి మీదే ఉన్నట్టుంటుంది, కానీ భూగర్భంలో అమ్మవారి కొలువై ఉందన్నమాట. అంటే లోపలికి వెళ్ళాలి మనం. అక్కడ ఇద్దరు నుంచి ముగ్గురు మాత్రమే ఉంటారు. పూజారితో పాటు ఒక ముగ్గురు లోపలికి వెళ్ళాలి. ఇక్కడ నుంచి చిన్న చిన్న రంధ్రాలు ఉన్నాయన్నమాట. అక్కడి నుంచి మనం చూడాల్సింది. చూడండి, ఇప్పుడైతే మనం మెయిన్ ఎంట్రన్స్ లోపల అమ్మవారిని చూపించబోతున్నాం. చూడండి. ఓం ఇష్టకామేశ్వరి నమః.